కనుక ఈ రోజున మనం ఆయన సొత్తు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని వలన దేవుడు మనకి ఈ దేహాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ దేహంలో పరిశుద్ధాత్మకు ఈ దేహం ఆలయముగా ఉన్నది అని అంటున్నాడు. అందుకే కన్నడంలో రాయబడింది, బసవణ్ణి అంటాడు, దేహవే దేవర దేగులయ్యా అంటాడు. నిజంగా దేవుడు మనకి దేహాన్ని ఇచ్చినాడు. ఈ దేహాన్ని తనకి ఆలయంగా ఆయన చేసుకున్నాడు. మీరు మీ సొత్తు కాదు కనుక మనము మన సొత్తు కాదు. ఈ శరీరాన్ని నా ఇష్టం అంటానికి లేదు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహింపరచాలి. ఈ దేహంతో ప్రైజింగ్ ద గాడ్, దేవుని ఏం చేయాలి? మనము మహింపరచాలి. దేవా, నీవు నాకు ఈ జీవితాన్ని ఇచ్చినావు, ఈ లైఫ్ ఇచ్చినావు, ఈ శరీరాన్ని ఇచ్చినావు, ఈ యొక్క ఆయుష్ ఇచ్చినావు.